ఇక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారి గృహ వాహన విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు. వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా, వృత్తిపరమైన విషయాలలో వృత్తిని ఇంకెలా అభివృద్ధి చేయాలన్న విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. తద్వారా మీకు ఒక ధైర్యం, ఒక నమ్మకం లాంటిది ఏర్పడడం, ముఖ్యంగా కుటుంబంలో మీ యొక్క భాగస్వామి యొక్క సహకారంతో ముందు వెళ్ళడం చేసే కృషి, వ్యాపార విస్తరణ కొరకు చేసే ప్రయత్నాలు, పాత లోన్లు ఏమన్నా వాటిని తీర్చేయడం, కొత్త లోన్ల కొరకు ప్రయత్నాలు చేయడం, స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి విశేషంగా మీరు ఆలోచన చేయడం అన్నిటికీ అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళు మీ యొక్క శక్తి వంచన లేకుండా అనుకున్న సమయంలో అనుకున్న పనిని పూర్తి చేయడానికి అధిక శ్రద్ధతో ముందుకు పెడతారు. ఆ నేపథ్యంలో ఎన్నో ఘర్షణలు, వ్యక్తులతో విభేదాలు, మాట పట్టింపులు మొదలైనవి ఎదురవుతున్నా కూడా అనుకున్న సమయంలో అనుకున్న పని చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. సంతాన వర్గంతో మాట పట్టింపులకు దూరంగా ఉండాలి. వారి కొరకు మీరు అత్యధికంగా ధనాన్ని ఖర్చు పెట్టడం, వారి కొరకు మీరు సహకారాన్ని అందించడం మొదలైనవన్నీ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఇద్దరి మధ్య, అంటే సంతాన వర్గంతో మీ యొక్క ఆలోచన విధానంలో మధ్య కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క చిన్న బోర్డర్ని దాటడానికి ప్రయత్నం చేయాలి. వారితో సమన్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఆలోచనలలో ఉద్వేగాల్ని అధిగమించడం బట్టి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవారు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. స్థిరాస్తుల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ధనస్సు రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలకి, ఆకస్మికమైన ఖర్చులకి, అనుకోని బంధువర్గం కుటుంబానికి రాక, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలోనూ తగిన ఆలోచనలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం, గృహ సౌఖ్యం మొదలైన విషయాల్లో కొంత ఘర్షణలకు అవకాశం ఉంది. మాటల వల్ల, ఇంతకుముందు మీరు చేసిన వాగ్దానాల వల్ల, వ్యక్తులకి సహకరిస్తానని చెప్పి ఆ మాటని నిలబెట్టుకోవడంలో కొంత జాప్యం వల్ల, కొంత ఘర్షణలకి, ఆలస్యాలు, ఆటంకాల వల్ల, కొంత మనుషులతో మీకు వివాదాలకి, అంటే ఇద్దరి మధ్య కొంత మిస్అండర్స్టాండింగ్స్, అపార్థాలకు అవకాశం ఉంది కనుక దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి, స్థిరాస్తుల కొరకు ధనాన్ని వెచ్చించడానికి, స్థిరాస్తుల కొనుగోలు, వ్యవసాయ భూమి మొదలైన వారి కొరకు ఆలోచన చేయడానికి, విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల కొరకు మొదలైన వాటి కొరకు ఖర్చు అనేది ఉండే అవకాశం కనబడుతుంది.